నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శివ్. తెలంగాణ రాష్ట్రంలో చాలా రాజకీయ పరిణామాలు రోజు రోజుకి చేంజ్ అవుతూ వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్కి గట్టి పోటీ నడుస్తుంది. సో ఇక్కడ విచారణలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విచారణ అయితే ఇప్పుడు చాలా గట్టిగా జరుగుతుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ తెలంగాణలో లేరు, ఫారెన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది మంత్రుల భేటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే వీటన్నిటి గురించి మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ గారు. నమస్కారం సార్. సార్ ఎట్లున్నారు సార్? బాగున్నారా సార్? నిజంగా 100% పక్కా. ఎందుకో నాకు ఇక్కడ డౌట్ కొడుతుంది సార్. అంటే పార్టీ పరంగా కొన్ని ఉన్నా కూడా పైకి మీరు బాగున్నా అన్నట్టు అనిపిస్తుంది. అట్లేం లేదండి, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ సముద్రం ఇది, ఏం లేదు నిజంగా 100%. ఎందుకంటే మరి మీలో మీకు కుమ్ములాటలు జరుగుతున్నాయి అని చెప్పేసి. ఏం కుమ్ములాటలు ఉన్నాయి? అది అన్ని మీడియా హౌసెస్ ప్రచారాలు. దానికి మనం నిజంగా ఇది ఇప్పుడు చాలా మంది అంటున్నారు మీడియాలే చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు మీకు గొడవలు ఉంటే మీరు చూసుకోండి, మా మంత్రుల మధ్యలోకి రాకండి అని అన్నారు కదా. నిజంగా మీడియానే చేస్తుందా? నిజంగా మంత్రుల మధ్యలో ఎట్లాంటి గొడవలు? మీడియాలో న్యూసెస్ వస్తున్నాయండి. నాయని కార్పొరేషన్ విషయంలో న్యూస్ వచ్చింది, మళ్ళీ మంత్రులు కలిసినారని న్యూస్ వచ్చింది. అది మీడియాలో న్యూస్ వస్తున్నప్పుడు ఆ మీడియాకు న్యూస్ ఎంతవరకు అప్పుడు మీడియా హౌసెస్ లో ఒకటి చెప్పినారు, మంత్రులు అందరూ వచ్చేసి డిప్యూటీ సీఎం తోటి కలిసినారన్నారు. తప్పేముందండి? మంత్రులు గారు వచ్చి కలవకుంటే ఎవరు, డిప్యూటీ సీఎం ని కలవకుంటే ఎవరు కలుస్తారు? ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ కలిసినారు. అది కూడా ఏదన్నా ప్రైవేట్ ప్లేస్ లో కలిసినారంటే వేరే విషయము. ప్రజాభవన్ లో కలిసినారు, మన రెసిడెన్స్ లో కలిసినారు, తప్పేముంది? ఇంకా చర్చ వేరే విషయంగా చర్చ ఇప్పుడు చేస్తున్నా, నేను చెప్తున్నా కదా, మీడియా కుట్ర ఇది. చర్చ ఇప్పుడు మీడియా హౌసెస్ టీఆర్పీ గురించి వీళ్ళొకటి చెప్పడము, వాళ్ళొకటి చెప్పడము, ఇవన్నీ మీడియా హౌసెస్. ఈ యువగానాలు, ఈ ప్రచారాలన్నీ మీడియా హౌసెస్ ప్రచారాలు. దీనికి ఏంది? మంత్రులు కలిసినారు, అఫీషియల్ ప్లేస్ లో కలిసినారు, ప్రజాభవన్ లో కలిసినారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ రెసిడెన్స్ లో కలిసినారు, తప్పేముంది? ఇప్పుడు కలవాలి, చర్చ చేసుకోవాలి. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో చర్చ చేసుకుంటారా, లేకుంటే ఇంకా మంచి స్కీమ్లకి ఎట్లా ప్రజల గురించి ఇంకా మంచి ఏం చేయాలో కనుక్కుంటారా? కూర్చొని మంత్రులతోటే మీటింగ్ చేసినారు కదా, వేరేతో చేయలే కదా. దానికి ఎందుకు తప్పుగా ఆలోచిస్తారు? ఇలా తప్పేం లేదు. ఎందుకు తప్పు ఉంటుంది? ముఖ్యమంత్రి గారి అబ్సెన్స్ లో వీళ్ళు భేటీ అవ్వడం కరెక్టేనా కాదా అనేది కూడా నేను ఒకటి అంటానండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దావోస్ ట్రిప్ కు పోయినారు. దావోస్ తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక అడ్మిషన్ తీసుకొని చదువుకొని పోయినరు. ఆయన లేనప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? హెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరే కదా. ఇప్పుడు మంత్రులు వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కలిస్తే దాన్ని కూడా తప్పు తీసుకుంటారా? ఏదన్నా వేరే పార్టీ వాళ్ళతో కలిసినారా, వేరే ఏమైనా కలిస్తే అది సీక్రెట్ మీటింగ్ జరిగింది, దాంట్లో ఏదో కుట్ర నడుస్తుందనంటే ఓకే. ఏం కుట్ర ఉంటుంది? మంత్రులతోటే కలిసినారు. ఇంకోటి ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర వచ్చి కలిసినారు. దీంట్లో ఎందుకు ఏముంటది? వాళ్ళు ప్రభుత్వం విషయంలో చర్చలు చేసుకుంటారు, దాన్ని కూడా తప్పుడు అనుకుంటారా? ఈ అన్నీ ఏంటంటే అపోజిషను ఏం చేయలేక ఒకటి తర్వాత ఒకటి ఎలిగేషన్స్ పెట్టాలి, కుట్రలు చేయాలి. కొందరు ఆ మీడియా హౌసెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఈ మీడియా హౌసెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కుట్రలు. ఫ్యాక్ట్స్ అనేది ఏం లేదు. మంత్రులతో కలిసినారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇది హెడ్, ఆయన కలిసినారు. వచ్చి తప్పేముంది? కలిసి ప్రభుత్వం విషయంలో చర్చిస్తారు, ప్రజల విషయంలో చర్చిస్తారు, ప్రజాభవన్లో కలిసినారు కదా. దీంట్లో ఎందుకు తప్పుడు అనుకుంటారు? నిన్న నుంచి మొన్న అంటే గణతంత్ర దినోత్సవం తర్వాత అందరు కలిసి ఒకటే కారులో వెళ్ళిండ్రు, ప్రజాభవన్కి వెళ్ళిండ్రు. అంటే సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు మేము కార్యకర్తలము, ఆయనకు ఒక కారు ఉంటుంది, ఈయనకు కారు ఉంటుంది, అందరు కలిసి ఒక కారులో పడి దానికి తప్పు అనుకుంటారా? ముఖ్యం ఆయన మంత్రులు కదా, వాళ్ళు సేమ్ క్యాబినెట్ మంత్రులు, ఒకటే క్యాబినెట్, ఒకటే ఫ్యామిలీ. వాళ్ళు ఒక కారులో పోతే కూడా మీరు తప్పుగా అనుకుంటే ఎవరేం చేయలేదు. నిజంగా ఒక ఫ్యామిలీ లెక్కనే ఉన్నారా మీరు? అందరూ ఒకటే ఫ్యామిలీ లెక్క ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీ. మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు ప్లస్ మా కార్యకర్తలు, మేమైతే మా ఒక ఫ్యామిలీ. మంత్రులు అయితే ఒక క్యాబినెట్, ఒక ఫ్యామిలీ. ఎమ్మెల్యేలు ఒక ఫ్యామిలీ. అందరు కలిసి ఒకటే అసెంబ్లీలో కూర్చోవాలి, ఒకటే అసెంబ్లీలో చర్చలు చేయాలి. ఫ్యామిలీ లెక్కనే ఉంది. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఒక వార్త వినిపిస్తుంది సార్, ఏంటంటే కొంతమంది మంత్రుల భర్తీ జరుగుతుంది,
కొంతమంది మంత్రుల్ని తీసేసి మళ్ళీ కొత్త మంత్రుల్ని కేటాయిస్తారు, ఆ కొత్త ప్లేసెస్ అంటే కొత్త వ్యక్తుల్ని తీస్తారు. అందులో ఒక బీసీ, ఒక ఓసీ ఇట్లా కొంతమంది పేర్లు వస్తున్నాయి. సో అది నిజంగా వాస్తవం అంటారా మరి? అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ప్రకారం ఉంటుందండి, హైకమాండ్ డిసైడ్ చేస్తుంది ఎవరి పర్ఫార్మెన్స్ ఏముందనేది. మంచి పర్ఫార్మర్ ఉంటే కంటిన్యూ అవుతారు, పర్ఫార్మెన్స్ లేకుంటే పక్కకు పోతారు, కొత్తలోని అవకాశం ఇస్తారు. ఇది చాలా క్రమశిక్షణ ఉంటుంది, చాలా డిసిప్లిన్ ఉంటుంది, డెమోక్రసీ ఉంటుంది. ఇది తప్పుగా ఏం ఉండదు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మీదనే కదా ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద భరోసా చేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, మంత్రులు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. వాళ్ళందరూ కలిసి రాష్ట్రానికి పనిచేయాలి. పర్ఫార్మెన్స్ లేదంటే డెఫినెట్లీ వాళ్ళు జరగాల్సిందే, కొత్త మంత్రులు రావాల్సిందే. అండ్ ఏంటి సార్ ఇది ఈ నాయని సింగరేణిది నాయని బ్లాక్ ది టెండర్ విషయంలో ఏంటంటారా? బట్టి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది దీని మీద మీకు ఏమైనా అవగాహన? లేదండి, ఇప్పుడు నేను ఒక్కటే చెప్తాను, టెండర్ ఓపెనే కాలేదు, దానికి మళ్ళా టెండర్ ఓపెనే కాకుండా వీళ్ళకి బెనిఫిట్ చేయింది కాంగ్రెస్ పార్టీ, ఏదో స్కామ్ చేసింది. స్కామ్ ఎప్పుడైతుంది? టెండర్ వచ్చేసింది, టెండర్ ఓపెన్ అయింది, కరెక్ట్ సిస్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినారంటే దాంట్లో స్కామ్ అన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ దాంట్లో ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. టెండరే ఓపెన్ కాలేదండి, ఇంకా టెండర్ ఓపెన్ అయితే ఏమైనా చెప్పొచ్చు, టెండర్ ఓపెన్ కాలేదు కదా. దానికి పట్టుకొని ఇంత పెద్ద ఆయన మంత్రి సింగరేణికి ఆయననే మంత్రి, ఆయన కింద వస్తుంది అని ఆయన పేరు మీద బద్నామీ. ఇవన్నీ ఎట్లున్నాయంటే మీడియా హౌస్ నేను చెప్తున్నా కదా, మీడియాలో వచ్చింది స్కామ్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి. వేర్ ఇస్ ది స్కామ్? టెండర్ ఓపెన్ అయితే ఏమైనా వచ్చి, టెండరే ఓపెన్ కాలేదు కదా. విక్రమార్క గారు చెప్పింది ఏంటంటే టెండర్ క్యాన్సిల్ చేస్తాం, మిగతా టెండర్స్ కూడా క్యాన్సిల్ చేయండి. అంటే ఒక బ్లాక్ ది ఇప్పుడు ఎవరైతే ఈ టెండర్ లో పాల్గొన్నారో ఇది నేను క్యాన్సిల్ చేసేస్తా, మిగతా బ్లాక్స్ ది కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి మరి అంటున్నారు. క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంటారు మరి? నేను ఒకటే అంటానండి, ఇప్పుడు దానికి ప్రాసెస్ లో ఏమన్నా జరిగి ఉంటే అది వేరే విషయం. మంత్రి గారు చెప్పిన తర్వాత నేను నా స్థాయి లేదా వాళ్ళకి జవాబు ఇవ్వడానికి. చాలా ఓపెన్ ఇది. అంటే టెండర్ సిస్టంలో ప్రాపర్ జరిగితే డెఫినెట్లీ అది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏమన్నా అవకతవకలు జరిగిందా అది ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ పెట్టుకుంటారు. దానికేముంది? ఏదైనా స్కామ్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి? టెండర్ ఓపెన్ కాకుండా స్కామ్ ఎట్లయితుంది? ఇవన్నీ మీడియా హౌసెస్ దానికి మనం మాట్లాడడము. నేను ఒకటే అంటానండి, ఇప్పుడు దీని విషయంలో మాట్లాడడమే బెస్ట్. మంత్రి గారు ఆల్రెడీ జవాబు ఇచ్చినారు, దాని తర్వాత మనం ఏం మాట్లాడతాం? అంటే ఏదైనా కూడా మీరు మీడియా మీద వేసేస్తారా? మీడియా ఎందుకు వేస్తామండి, మేము ఎందుకు వేస్తాం మీడియా మీద? ఇప్పుడు ఒక మీడియా హౌస్ లో వచ్చింది అది స్కామ్ అనేది, ఎక్కడ జరిగింది మీరు చూపియండి. మీరు కూడా మీడియాలోనే ఉన్నారు కదా. స్కామ్ అనేది ఎప్పుడు దేనికి స్కామ్ అంటారు? దాంట్లో ఏమన్నా మనీ లాండరింగ్ జరగాలి, ఏదన్నా తప్పుడు సిచ్యువేషన్ జరగాలి, ఏదన్నా పైసలు ఎవరైనా దోసుకోవాలి, ఒకరిని బెనిఫిట్ చేసేటట్టు ఉండాలి, ఏమన్నా ఉంటేనే కదా. అంటే ఆ టెండర్ కోసమే ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా బట్టి విక్రమార్క గారికి పడట్లేదు. నాకు టెండర్ అంటే నాకు టెండర్, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళి అంటే వీళ్ళ తమ్ముడు వాళ్ళే కావచ్చు, ఇటు సైడ్ నుంచి వెళ్ళి వీళ్ళ బామ్మర్ది వాళ్ళు కావచ్చు, వీళ్ళకే కావాలి ఎందుకంటే 25 years ఉంటది అని చెప్పేసి. ఎవరికన్నా ఏమన్నా ఉండరండి, బిజినెస్ చేసే వాళ్ళు మంత్రుల వెంట ఉంటారు. ఏ ప్రభుత్వం ఉండని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండని, బీజేపీ ప్రభుత్వం ఉండని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, వాళ్ళ వెనక బిజినెస్ వాళ్ళు ఉంటారు, టెండర్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తారు, సిస్టంలో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు ఉంటే కూడా ప్రాపర్ సిస్టమ్గా పార్టిసిపేట్ చేయాలి, టెండర్ పెట్టుకోవాలి క్రమశిక్షణగా. అది చాలా ఓపెన్గా చాలా క్లియర్గా టెండర్ అవుతుంది. దాంట్లో టెండర్ ఎవరికి వస్తే వాళ్ళే చేస్తారు. ఓకే, 25 years వరకు ఈ బిజినెస్ ఉంటుందని ఒక ఆలోచనతో బిజినెస్ మ్యాన్ ముందుకు వస్తాడు. వచ్చినప్పుడు ఈయన భట్టికి మన డిప్యూటీ సీఎం గారికి సంబంధించిన మంచి, ఈయన కోమటిరెడ్డి గారికి సంబంధించిన మంచి అంటే ఇట్లుంటుంది. అందరు మంత్రుల వెంట, అందరు ఎమ్మెల్యేల వెంట కాంట్రాక్టర్లు వస్తారు, సార్ మాకు బిజినెస్ ఇవ్వండి అని చెప్తారు. మీరు బిజినెస్ తీసుకోవాలంటే మీరు టెండర్ పార్టిసిపేట్ చేయండి, టెండర్లో ఎవరికి వచ్చినారో వాళ్ళు చేసుకోండి అంటారు. దానికి మళ్ళీ కూడా మంత్రులు గొడవలు ఉంటాయా? ఏముంటే కూడా, ఏం చేస్తే కూడా మంత్రులకు గొడవ, వీళ్ళకి గొడవ. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. గతంలో జరగలేదా? 10 సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఎన్ని టెండర్లు జరిగినాయి, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని కమిషన్లు, ఎన్ని పర్సంటేజ్లు పెట్టుకున్నారు. ఇప్పుడేమన్నా స్కామ్ ఉందా? గతంలో ఎన్నో స్కామ్లు జరిగినాయి. 10 సంవత్సరాల స్కామ్ కుంభకోణాల ప్రభుత్వం జరిగింది 10 సంవత్సరం. దాని విషయంలో ఎవడు అడగలేదు. మేము ఎప్పుడు తప్పుడు దానికి ఏం చెప్పలే కదా. తప్పు జరిగితే తప్పు చెప్పినాం.
చట్టం ఉంటుంది, వెరిఫికేషన్ చేస్తుంది, తప్పు ఉన్న వాళ్ళని శిక్షిస్తుంది. రైట్. మీరు అన్నట్టే 10 సంవత్సరాల కాలంలో మీరు అవినీతి జరిగింది అని చెప్పేసి అన్నారు. 100% జరిగింది. ఇది ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది 1,00,000 కోట్లు అన్నారు మీరు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు సిట్ విచారణ చేశారు, సిబిఐకి ఇచ్చిండ్రు. మరి దాంట్లో ఇంతవరకు రిజల్ట్ లేదు. ఎవరు చేయాలి? అది రేవంత్ రెడ్డి గారు చేయాలా? కాంగ్రెస్ పార్టీ చేయాలా? వాళ్ళు చేసే వాళ్ళు ప్రభుత్వం అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్ ఉంటారండి. జడ్జికి సిబిఐకి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు మీకు కాలేదని మీరు సిబిఐకి ఇచ్చిండ్రు. అవునండి. ఇప్పుడు ఏమన్నా మేము జరిగితే మేము స్టేట్ వాళ్ళు చేసుకున్నారు, మీరు కావాలని చేసినారు అంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు దాని ఎవ్రీ సిచ్యువేషన్ కి, ఎవ్రీ యాక్టివిటీకి ఒక చట్టం అనేది ఉంటది. ఆ చట్టం వాళ్ళు దాంట్లో ఉన్న వెరిఫికేషన్ చేసుకుంటారు. ఏమైనా తప్పుడు ఉంటే వాళ్ళే నోటీసులు ఇస్తారు, వాళ్ళు పిలిపించి క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళే చేసుకుంటారు. దానికి ప్రభుత్వం ఏం సంబంధం చెప్పండి? మేం చేస్తే ఓకే, మీరే కావాలని ఆపోజిషన్ ని నొక్కాలని చేస్తున్నారంటారు. మేము ఎందుకు చేస్తామండి? ఏసీబీ ఒక ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ కి అప్పచెప్పినాము. ఏసీబీ వాళ్ళు చేయాలి, వాళ్ళు ఎవరు తప్పు ఉంటే వాళ్ళే చేయాలి. ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారు లోపటేయాలని అనుకుంటారు, కేటీఆర్ ని లోపటేయాలనుకుంటారు, కేసీఆర్. మేము ఎందుకు వేస్తామండి? చట్టం వేస్తుంది. మేము తప్పు చేస్తే మాకు కూడా లోపడేస్తారు. 10 సంవత్సరంలో మీరు ఎక్కడెక్కడ తప్పు చేసినారు, దాని మీద విచారణ నడుస్తుంది. ఆ చట్టం ప్రకారం ఏమైనా తప్పు వాళ్ళకి దొరికితే వాళ్ళు చేస్తారు, లేకుంటే ఏం లేదు, క్లీన్ చిట్ ఇస్తారు. ఇది వచ్చేసి కాళేశ్వరం గురించి. ఇప్పుడు చూస్తేనేమో ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది సార్ విచారణ. హరీష్ రావు గారికి ఫస్ట్ ఇచ్చారు మీరు, ఆ తర్వాత కేటీఆర్ గారికి ఇచ్చారు, ఆ తర్వాత సంతోష్ రావు గారికి ఇచ్చారు. 8 గంటలు ఒక్కొక్క వ్యక్తిని 8 గంటల విచారణ చేస్తున్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరగలేదా, అసలు ఏంటి? ఇప్పుడు డబ్బా ఉందండి, కింద పడితే సౌండ్ వస్తుంది. డబ్బాలు ఏమైనా ఉంటే అది ఇంకో సౌండ్ వస్తుంది, లేకుండా ఏం రాదు కదా. సో నేను అనేది ఏంటంటే, గతంలో ఫోన్ ట్యాపింగ్ లో జరిగింది వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినారు. దాంట్లో విచారణ జరుగుతుంది. ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకు అక్కడి నుంచి పిలిపించి ఆయన కూడా విచారణ చేయడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, మంత్రులు ఇన్వాల్వ్ ఉన్నారా, ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ ఉన్నారా, ఏ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, ఇవన్నీ వాళ్ళకి దాంట్లో వాళ్ళు చెప్పిన పేరుకి మళ్ళా పిలిపించుకొని ఇట్లా మీ ప్రభాకర్ రావు గారే చెప్పినారు కదా అని అడుగుతారు. దాంట్లో కూడా ఏం తప్పుందా? వాళ్ళు చేసే దాని ఒక సిస్టము, వెరిఫికేషన్ సిస్టమ్, ఎంక్వైరీ సిస్టమ్, విచారణ ఒక సిస్టము, వాళ్ళు విచారణ చేస్తున్నారు. దానికి కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తారు సార్? ఇప్పుడు మీరు వచ్చి 2 సంవత్సరాలు. అవునండి. ఇప్పుడు మేమేనా చేసేది? మాకు వేరే పనులు లేదా? విచారణ చేసే పని ముఖ్యమంత్రి పని కాదు, పార్టీ పని కాదు. అంటే ఇప్పుడు దీని మీద మరి తొందరగా చెయ్యాలని అడగాలి కదా. దీని మీద ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మేము ఒకటే అంటామండి, బీఆర్ఎస్ పార్టీ లెక్క మా ప్రభుత్వం లేదు. ఇట్లా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, తీసుకుపోయి లోపట్టేయాలి, బీఆర్ఎస్ పని. మేం చట్టం మా చేతిలో ఎప్పుడు చూసుకోం, ఎప్పుడు మేము తీసుకోం. చట్టం పని చట్టమే చేస్తుంది. 10 రోజుల పని 15 రోజులు కానీ తప్పుడు జరిగి ఏదో ఈయనకు లోపట్టేయాలనే ఆశతో మేము తీసుకొని చేస్తే అది మా కకృతి పడి చేసినట్టు ఉంటుంది. మేము నాకు ఏం లేదు. చట్టం పని చట్టమే చేస్తుంది. తప్పుడు దొరికిన రోజు వాళ్ళు జైలుకు పోతారు, తప్పు లేనప్పుడు వాళ్ళు క్లీన్ చీట్ గా మళ్ళీ బయటకు వస్తారు. విచారణకు పిలిపిస్తే కూడా 100 మందిని పెట్టుకొని పెద్ద షో చేసుకొని ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మీరు చేసిన పనులకే మీకు ఇవాళ విచారణ జరుగుతుంది. దాన్ని కూడా మీరు రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఎట్లయితుంది? వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు పిలుపునిస్తూ వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఎవ్వరండి. ఇప్పుడు నేను ఒకటే అంటానండి, కేటీఆర్ గారికి భయము, ఇవాళ పోతే నేను లోపల వెళ్ళిపోతా అనే భయంతో. భయం ఏంటంటే చేసిన తప్పుడుకి భయము. గతంలో ఫోన్ ట్యాపింగ్ లో చేసిన పనులు లేవా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎన్నో జరిగిందండి. ఎవరెవరికి నొక్కినారు? రియల్ ఎస్టేట్ వాళ్ళు నొక్కినారు, ఫిలిం ఇండస్ట్రీలు నొక్కినారు, వాళ్ళకి మిస్యూజ్ చేసినారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పినారా కంప్లైంట్? అరే ఎవరు చెప్పుకుంటారమ్మా చెప్పండి, ఎవరు చెప్పుకుంటారు? ఎవరైనా చెప్పుకుంటారు? లేడీస్ చెప్పుకుంటారా చెప్పండి? నాకు బాధ అయితే నేను వెళ్ళి కంప్లైంట్ చేయనా? అన్న మేము ఒక్కటే చెప్తాను, కంప్లైంట్ చేసినప్పుడు జరిగిన గతంలో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి ఎన్నో తప్పుడు పనులు చేసినారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ పైసలు పోతున్నాయి వాళ్ళ పైసలు పట్టుకొని మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళకి ఇంత డీల్ అయింది, ఇన్ని పైసలు వస్తున్నాయి, మాకింత వాటా వచ్చేసేయాలి. ఆ స్టైల్లో గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. జరిగిన దానికి విచారణ జరుగుతుంది, లేకుంటే ఎందుకు జరుగుతుందండి విచారణ చెప్పండి? అన్ని ఆపోజిషన్ లో ఉన్న రాజకీయ నాయకులందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసినారు.
రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళకి అందరికి చేసినారు, ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి చేసినారు, హీరోలకు చేసినారు, అందరిని ఏ లెవెల్లో బ్లాక్మెయిల్ చేయాలి ఆ లెవెల్లో బ్లాక్మెయిల్ చేసినారు. ఇప్పుడు మీరు అన్నట్టు హీరోయిన్స్ కి హీరోస్ కి జరిగింది అనుకున్నాం. హీరోయిన్స్ అంటే మహిళలు కాబట్టి బయటికి రాలేదు అనుకున్నాం. హీరోలు ఎందుకు బయటికి రాలేదు సార్? అరే వాళ్ళకేమన్నా ఇప్పుడు ఎట్లుంటది అంటే వాళ్ళు కూడా బిజినెస్ దాంట్లో అవుతుంది. బిజినెస్ లో ఎట్లుంటదంటే రియల్ ఎస్టేట్ లో కొన్ని అవకతవకలు ఉంటాయి. ఎక్కడన్నా ఉంటే కొంచెం బ్లాకో వైటో ఎక్కడో జరుగుతుంటది. దాన్ని పట్టుకొని ఇన్ని వస్తున్నాయి వేలు పెట్టేసి మాకు రావాలి. ఈ బ్లాక్మెయిల్ లేకుంటే ఏంది? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి? టెర్రరిస్ట్కి మాజీ నెక్సలైట్స్కి కానీ ఏదన్నా దేశానికి ఇబ్బంది ఉంటే దానికి ఫోన్ ట్యాపింగ్ క్లియర్ ఎలిజిబుల్. మీరు ఫోన్ ట్యాపింగ్ దేని గురించి చేస్తారు? బయటి దేశాల వాళ్ళు ఏమన్నా మన మీద కుట్ర చేస్తున్నారా? టెర్రరిస్టులు ఏమన్నా కుట్ర చేస్తున్నారా? వాళ్ళ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మీకు ఫోన్ ట్యాపింగ్ ఉంది. మీరు దానికి తీసుకొని మీరు బిజినెస్ మెన్లకి బ్లాక్మెయిల్ చేయడము, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడము, ఇండస్ట్రీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మీరు తప్పుడు వాడుకున్నారు దానికి. దాని వలనే ఇవాళ మీకు ఈ విచారణ అందరూ వచ్చినాయి. మీరు పోండి, జవాబు ఇవ్వండి. మీరు తప్పు లేకుంటే భయపడే అవసరం లేదు. మీకు ఎవరు మీకు పిలిపించి విచారణ చేస్తారో వాళ్ళే మీకు క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తారు. మీరు అన్న ప్రకారం ఓకే సార్. అయితే ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డీజీపీ ఉన్నారు. మరి వారిని పిలిచి, ఎందుకంటే ఆయన ఆ టైంలో ఉన్నారు కదా, ఇంటెలిజెన్స్ హెడ్ కదా, మరి వారిని కూడా క్వశ్చన్ చేయాలి కదా, వారి పేరు కూడా ఉండాలి కదా. ఎందుకు మరి విచారణలో సిట్ ఎవరు? ప్రభుత్వం వేసింది. ఇప్పుడు సిట్ కి హెడ్ ఎవరు? సజ్జనర్ గారు అడగండి. ఆయనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మా హెడ్ కు ఉన్న పేరు అనే దగ్గర దాంట్లో ఉంటే ఆయన కూడా పిలిపించి అడుగుతారు. తప్పు లేదు. డీజీపీ ఉండని, కమిషనర్ ఉండని, ఆ లెవెల్ ఆఫీసర్ ఉండని, తప్పు చేసిన వాళ్ళకి విచారణ అనేది 100% చట్టంలో జరుగుతుంది. ఇప్పుడు రాకుండా రేపు వస్తుందేమో, ఆయనతోటి తప్పు జరగలేదేమో, మనం ఎట్లా చెప్పుకుంటాము? ఆయనకు పిలిపియాలి అంటే మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. వాళ్ళ మనుషులు ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయనతోటి మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన పేర్లే బయటకు వస్తాయి. ఆయన ఇయ్యలేదేమో పేరు, మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది నా ఫోన్ ట్యాపింగ్ అయింది అని వచ్చిండ్రు. తీరా అక్కడ టెస్ట్ చేస్తానేమో ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళది కాలే అన్నారు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ గురించి కోర్టుకి వెళ్తే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అవ్వలేదు అని చెప్పేసి కోర్టు తీర్పులు ఇచ్చింది. ఇంకా ఇన్ని తీర్పులు ఇస్తున్నాక కూడా ఇంకా ఎందుకు మీకు ఈ అనుమానం ఉంది? నేను ఒకటే అంటానండి, రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ అప్పుడు ప్రభుత్వంలో లేడు కదా. అవును సార్. రేవంత్ రెడ్డి గారు ఫోన్ కూడా ట్యాప్ అయింది. రేవంత్ రెడ్డి గారు ఉన్న దగ్గరున్న వాళ్ళ మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ట్యాప్ అయితే మాకు ట్యాప్ అయిందని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ట్యాప్ అయితే వాళ్ళతో క్వశ్చన్స్ అడుగుతారు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది అడుగుతారు. ట్యాప్ కాలేదనుకోండి, నాకు అనుమానం ఉంది, నేను పోయి చెప్పినా నాకు ట్యాప్ అయిందని ఫోను. ట్యాప్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. లేదన్నప్పుడు లేదు, వెళ్ళిపోతాం. అంతే అంటారు. ఇంకేముంటది సార్? మీరు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు, పక్క తప్పే కదా? 100% ప్రభుత్వం ఎక్కడన్నా టెర్రరిజం కానీ ఏదన్నా దేశంకి ప్రాబ్లం అవుతుందంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఇప్పుడు అఫీషియల్స్ కూడా నేను ఒకటే అంటా, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరుగుతుందని నిఘా అనేది పెట్టేది ఇంటెలిజెన్స్ వాళ్ళది అవసరం. నిఘా పెట్టడం తప్పులేదు. ఏదన్నా ప్రభుత్వం ఎగెన్స్ట్ పోతున్నారంటే అప్పుడు కూడా ట్యాపింగ్ చేస్తారు. అవన్నీ కామన్ ప్రాక్టీస్. అంటే దీనికి మిస్యూజ్ చేయొద్దు. మీకు ఉన్న దానికి ఎక్కడ మీరు దానికి చెయ్యాలని ఉంది అక్కడ చేస్తారు, చెయ్యక తప్పదు. ఏ ప్రభుత్వం ఉంటే కూడా చేస్తుంది, కానీ దానికి పర్సనల్గా వాడుకోవద్దు. మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు చేసిన ట్యాపింగ్ చేస్తే అక్కడ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఫిలిం ఇండస్ట్రీ అయితే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇండస్ట్రీకి వస్తే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. పొలిటీషియన్ మీద ఏం జరుగుతుందనే దాని మీద కూడా మీరు చేయడం, అది కూడా పర్సనల్ ఇంట్రెస్ట్. ప్రభుత్వం విషయంలో, దేశ సెక్యూరిటీ విషయంలో 100% ఫోన్ ట్యాప్ చేయొచ్చు. దేశం అంటే ఇప్పుడు మరి మీ పార్టీ వాళ్ళే కొంతమంది మా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారే చేపిస్తున్నారు అని ఎవరన్నా వచ్చి బయటికి చెప్పినారా? మీడియాలో వస్తుంది కదా సార్. ఇప్పుడు మీడియా ఎన్నో చీజ్ వస్తుంది, వస్తే అదో ఏమన్నా ఫ్యాక్ట్సా? అంటే ఇప్పుడు మీ గురించి మంచి వస్తేనేమో మీడియాలో, మరి మేము మంచి రాని తప్పు రాని ఒక రాజకీయ నాయకుడు ఉన్న తర్వాత ఎన్నో ఎలిగేషన్స్ వస్తుంటాయి. ఆయన మంచి చేసిందా తప్పు చేసిందా అనేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ కిందనే, ఫ్యాక్ట్ చెక్ కింద వచ్చేస్తుంది.
సీఎం గారు మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఎవరైనా మంత్రి గారు వచ్చి బయట చెప్పినారా? ముఖ్యమంత్రి గారే చేస్తున్నారని చెప్పినారా? మీడియాకు వచ్చింది, సోషల్ మీడియాకు వచ్చింది, యూట్యూబ్కి వచ్చింది, ఇలాంటి ఛానళ్ళకు వచ్చినప్పుడు దానికి ఎంత దాంట్లో నిజాలు ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. రైట్, దాన్ని కూడా మనము తప్పుడు అని చెప్పలేము కదా. రైట్ సార్.